కేరళ, తమిళనాడు వైపు మరో ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. ఈ రెండు రాష్ట్రాల తీరాలకు కలక్కడల్ ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో ఉప్పెన ఏర్పడుతుందని, దీని కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని సమాచారం. రేపు రాత్రి 11:30 వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటర్ నుంచి మీటర్ మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందంటూ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ హెచ్చరించింది. ఈ సముద్ర సమాచార సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా కేరళ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ KSDMA అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశీవారీ పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లకూడదంటూ హెచ్చరించింది. ముందుగానే పడవలను సురక్షితమైన ప్రదేశానికి చేర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యాటకులు బీచ్లలో విహారానికి వెళ్లొద్దంటూ ప్రకటించింది. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలంటూ అటు అధికారులకు ఆదేశించింది. ఇక ఈ ఉప్పెనను కలక్కడల్ అని అంటారు. సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని దీని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలుల వల్ల సముద్రం అకస్మాత్తుగా ఉప్పొంగుతుందని, పెను ఉప్పెనై భయపడుతుందంటూ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ వివరించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తాయని, సముద్రంలో అల్లకల్లోలానికి కారణమవుతాయని చెబుతోంది. దొంగలాగా వచ్చి విరుచుకుపడుతుంది కాబట్టే స్థానిక భాషలో దీన్ని కలక్కడల్ అని పిలుస్తున్నారు.